పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం అని ఒకటి ఉండేది. ఆ దీపవృక్షానికి రెండు ఉపకరణాలు, ఒకటి బంగారు చెప్ప, రెండవది బంగారు కత్తెర. ఎందుకు ఈ బంగారు చెప్ప బంగారు కత్తెరను వాడేవాళ్ళు తెలుసా? దీపవృక్షంలో ఉన్న ఒత్తులు దేవుని మందిరానికి వెలుగివ్వటానికి రాత్రంతా ఖాళీ 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 వెలుగునిచ్చేవి. ఖాళీ కాలటాన్ని బట్టి పై భాగం అంతా నుసేర్పడి మరుసటి రోజు సాయంత్రం దాన్ని వెలిగించక మునుపు యాజకుడు ఏం చేస్తాడంటే బంగారు చెప్ప బంగారు కత్తెర తీసుకొచ్చి ఆ నుసిగా ఉన్న భాగాన్ని బంగారు కత్తెరతో కత్తిరించి ఆ నుసిని బంగారు చెప్పలో వేస్తాడట. నుసి ఎందుకు ఏర్పడింది? దేవుని మందిరాన్ని వెలుగివ్వటానికి రాత్రంతా ఖాళీ ఖాళీ కాలిపోయింది. మందిరానికి వచ్చే బిడ్డల్లో కూడా కొంతమంది దేవుని మందిరాన్ని వెలుగుతో నింపాలి. చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి. సంఘంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యం రావాలి. ఇది అపోస్తుల పునాది మీద